హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. సాస్లు ఏమీ లేకుండా మనమైతే ఈరోజు వెజ్ రోల్ తయారు చేసేద్దాం. దీనికోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కట్ చేసిన క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ వెజిటబుల్స్ని 50% వేగేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 50% ఉడికితే సరిపోతుంది. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని దించి పక్కన ఉంచుకోవాలి. అంతే అండి, స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని సరిపడా నీళ్ళను వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా సపరేట్ చేసుకొని పొడి పిండి అద్దుకొని చపాతీలుగా తయారు చేసుకోవాలి. చపాతీని 2 వైపులా నూనె వేసుకొని స్మూత్గా కాల్చుకోవాలి. చపాతీలు తయారు చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫ్ని వేసుకొని రోల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.